క్విక్ రివిజన్ 32 యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం జనరల్ స్టడీస్ మరియు కరెంట్ అఫైర్స్ కోసం మాట్లాడుకుందాం. అందులో భాగంగా మొదటి ప్రశ్న, 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం, 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశ రేఖ అదే కర్కట రేఖ ఖండించుకునే చోటు బైకుంఠపూర్. ఇది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సూరజ్పూర్ జిల్లాలో ఉంది. రెండవ ప్రశ్న, ఎయిడ్స్ వ్యాధిలో నశించే కణాలు T4 లింపోసైట్లు. ఎయిడ్స్ వ్యాధిలో నశించే కణాలేంటి? T4 లింపోసైట్లు. మూడవ ప్రశ్న, శ్రావణ భాద్రపద మాసంలో వచ్చే ఋతువు వర్ష ఋతువు. ఏ ఋతువు? వర్ష ఋతువు. తర్వాత నాలుగో ప్రశ్న, ప్రపంచ తల్లిపాల దినోత్సవం ఆగస్టు 1. ప్రపంచ తల్లిపాల దినోత్సవం ఆగస్టు 1. ఐదవ ప్రశ్న, ఆంధ్రా తిలక్ అని ఎవరిని అంటారు? ఆంధ్రా తిలక్ గాడిచెర్ల హరి సర్వోత్తమరావు గారు. తర్వాత ప్రశ్న, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? స్విట్జర్లాండ్ దేశంలోని లూసాన్. ఎక్కడ? లూసాన్. తర్వాత ప్రశ్న, 2020 క్రికెట్ ఫార్మాట్ను రూపొందించిన వ్యక్తి స్టూవర్ట్ రాబర్ట్సన్. ఎవరు? స్టూవర్ట్ రాబర్ట్సన్. తర్వాత ప్రశ్న, మొదటి నాటో సదస్సు ఎక్కడ జరిగింది? ప్యారిస్. మొదటి నాటో సదస్సు ప్యారిస్. తర్వాత ప్రశ్న, కేంద్ర పర్యావరణ శాఖ మానవ ఏనుగుల మధ్య జరిగే ఘర్షణలను నివారించడానికి ఏనుగుల కదలికను నిజ సమయంలో ట్రాక్ చేయడానికి ప్రారంభించిన జాతీయ పోర్టల్ పేరు సురక్ష. ఏంటి? సురక్ష. తర్వాత ప్రశ్న, తమాషా నృత్యం ఏ రాష్ట్రానికి సంబంధించింది? మహారాష్ట్ర. ఏ రాష్ట్రం? మహారాష్ట్ర. కెనడాలోని సడ్బరీ దేనికి ప్రసిద్ధి? సడ్బరీ నికెల్. నికెల్ అత్యధికంగా లభించే స్థలం ప్రపంచంలోనే. దాన్నే ప్రపంచ నికెల్ రాజధాని అంటారు, సడ్బరీని. తర్వాత ప్రశ్న, నేతాజీ సుభాష్ చంద్రబోస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ ఎక్కడుంది? పాటియాలా. ఎక్కడ? పాటియాలా, పంజాబ్లో. తర్వాత ప్రశ్న, విద్య అనే వృక్షం వేళ్ళు చేదుగాను ఫలములు తీయగాను ఉంటాయి అన్నది అరిస్టాటిల్. ఎవరు? అరిస్టాటిల్. తర్వాత ప్రశ్న, అధికార భాషను గురించి వివరించిన రాజ్యాంగ భాగం. అధికార భాషను గురించి వివరించిన రాజ్యాంగ భాగం 17. ఎన్నవది? 17. 15వ ప్రశ్న, ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ మహిళా రైతు సంవత్సరంగా ఏ సంవత్సరాన్ని ప్రకటించింది? 2026. తర్వాత గాజు పైన అక్షరాలు రాయడానికి ఉపయోగించేది? గాజు పైన అక్షరాలు ఎస్ హైడ్రోఫ్లోరిక్ ఆమ్లం, HF హైడ్రోఫ్లోరిక్ ఆమ్లం. తర్వాత ప్రశ్న, QR కోడ్ క్విక్ రెస్పాన్స్ కోడ్ రూపకర్తలు మసహీరో హరా అండ్ టకాయుకి నగయా జపాన్ దేశస్థులు. తర్వాత ప్రశ్న, ప్రపంచంలోనే అత్యధికంగా మకానా అదే తామర గింజలు ఉత్పత్తి చేసే దేశం మన ఇండియా, భారతదేశం. తర్వాత ప్రశ్న, రుమాటిజం వ్యాధి వలన ప్రభావితమయ్యే భాగం. చివరి ప్రశ్న ఇది జనరల్ స్టడీస్లో. కీళ్ళు. రుమాటిజం వలన ప్రభావితమయ్యే భాగం కీళ్ళు. తర్వాత కరెంట్ అఫైర్సు. ఈ కరెంట్ అఫైర్సు కొద్దిగానే ఉన్నాయి, ఇది రాను రాను పెంచుకుంటూ పోదాము. అందులో భాగంగా మొదటి ప్రశ్న, కోమల్ కోహర్ ఏ క్రీడతో సంబంధం ఉన్న మహిళ? వెయిట్ లిఫ్టర్. ఏంటి? వెయిట్ లిఫ్టర్. తర్వాత ప్రశ్న, 61వ ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2026 కిరీటాన్ని ఎవరు గెలుచుకున్నారు? ఎస్ గోవాకు చెందిన సాధ్వి సతీష్ సైల్. తర్వాత ప్రశ్న, భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ HPV వ్యాక్సిన్ పేరు? సెర్వావాక్. ఆన్సర్ ఏంటి? సెర్వావాక్. తర్వాత ప్రశ్న, ప్రపంచ న్యాయ నిపుణుల సంఘం అందించే ప్రతిష్టాత్మక మెడల్ ఆఫ్ ఆనర్ పురస్కారాన్ని అందుకున్న తొలి భారతీయ న్యాయవాది భువన్ రిభు గారు.
చివరి ప్రశ్న, జనగణన 2027 కోసం కేంద్ర హోంమంత్రి గారు అమిత్ షా గారు ప్రారంభించిన అధికార 2 మస్కట్లు, 1 ప్రగతి, 2 వికాస్. ఈ రోజుకి మనం ప్రశ్నలు కంప్లీట్ అయ్యాయి. తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.